మొదలు పెడితే ఆయన ఎక్కడ కూడా తన కులాన్ని గురించి చెప్పకపోతే చివరికి నేను ఎవరది పేపర్తి విలేజ్కి అక్కడ ఉన్నటువంటి నాకు తెలిసిన వాళ్ళకు పంపించి అసలు ఎక్కడ పుట్టిండే ఆయన సంగతి ఏందో చెప్పు, మరి ఎట్లా మాట్లాడాలి రేపు పొద్దున అంటే ఆయన మాదిగ కులంలో పుట్టిండు కానీ ఎక్కడ ఆయన చెప్పుకున్నటువంటి సందర్భం లేదు. కానీ నేను గర్వపడుతున్నా, నేను ఒక దళితుడిగా, దళిత వర్గాల్లో కూడా ఒక మాదిగ కులస్తుడిగా నేను గర్వపడుతున్నా. మా గద్దరన్నను చూసి నేను గర్వపడుతున్నా, మా జయరాజ్ అన్నను చూసి కూడా గర్వపడుతున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత మా ఒళ్ళు ఎంత చైతన్యమైందంటే ఇంటికో డప్పు, ప్రతి హృదయం కూడా కళాకారుడై సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గొంతెత్తి స్థాయికి మాత్రం ఎదిగింది. మాకేం రాలే, దళిత వర్గాలకు పేద వర్గాలకు ఏమీ రాలే, కానీ చైతన్యం వచ్చింది. ఆ చైతన్యాన్ని ముఖ్యంగా ముందుండి నడిపించినటువంటి నాయకుడే అందశ్రీ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నీకేం కావాలి, నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఉండు ముఖ్యమంత్రి, మేము కాపాడుకుంటాం. నువ్వు ఎన్ని రోజుల్లో ఉంటావో ఉండు, నేను 10 ఏళ్ళు కాదు. ఇవాళ కావాల్సింది మంచితనం కావాలి. నువ్వు పాడే మోసినావు, ఎవరైనా పాడే మోస్తే మోసిడొచ్చు. ముద్దాన్నావు, కొడుకు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వే చేసినావు. అరే నువ్వే మాది కూడా అనుకుంటాం, నువ్వే మాలాయనం అనుకుంటాం. 59 కులాలు నీ వెంబడే ఉండేటట్టు చేస్తాం. నాకు నువ్వేమి ఎక్కర్లేదు, సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం ఇస్తే చాలు. నీ వెంబడే నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, షుగర్ బాగుంది, ఎప్పుడు పోతున్నా తెలియదు. అందశ్రీ గారు 64 ఏళ్ళకే పోయింది, నాకు 70 వచ్చినాయి. నేను 70 వచ్చిన నెల చూస్తుంటా, వీడు గట్టిగా నడుస్తుండా, నా పని అవుతుందా ఉంటుందా. మా హనుమంతన్నను చూస్తే అరే 20 ఏళ్ల కింద చూస్తే అట్లే ఉండి ఇప్పుడు అట్లే ఉండాలి. ఈయనతో పాటు పాదయాత్రలు కూడా చేసినట్టు మా ఆలేరులో. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను గౌరవించటం నాకు అలవాటు. నా జీవితంలో తెలిసో తెలియకో నేను 6 సార్లు గెలిచిన ముఖ్యమంత్రి గారు. పెత్తందారుల మీదనే గెలిచిన, అది కూడా చెప్తున్నాను. నేను ఎవరికి ఒక ఎన్టీ రామారావు గారు ఒక్కడే మాదిగలు కానీ పేద వర్గాలకు అన్ని రకాలుగా ముఖ్యంగా రాజకీయ శక్తినిచ్చింది ఒక ఎన్టీ రామారావు గారు. మీరు అర్థం చేసుకోవాలి, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన మళ్ళీ మాకు ఎవరు ఇయ్యట్లే. ఒకవేళ నువ్వు అందశ్రీ రాసినటువంటి పాటలో భాగంగా మా ఎక్కడో ఉన్నాడు, యారులో కనబడతాడని చెప్పిండు ఆయన. ఇవాళ నేను అంటున్నా, ఒక మాదిగ బిడ్డగా లేకపోతే దళిత బిడ్డగా మేమందరం నీ ఎంబడి ఉంటాం. నేను వీకెట్టోడే లేడు ముద్దాడు. మా మాదిగోళ్ళ ఇళ్ళలో వండు, మా మాలోళ్ళ ఇళ్ళలో వండు, మా 59 కులాలు ఇళ్ళలో ఒక్కసారి అట్ట వండుకోరా. మా బీసీ ఇళ్ళలో వండు, మా సాకరోళ్ళ ఇళ్ళలో, మంగళోళ్ళ ఇళ్ళలో పండుకొని రావయ్యా. నువ్వు ఏ పని చేయకపో. ఏం బుబ్బ ఎవడు పెడుతుండే, ఎవడు ఆగు బిడ్డ, ఎందుకు తొందరపడుతున్నాడు. నన్ను డయాస్ మీద గింతే మాట్లాడిన చెప్పినటువంటి వ్యక్తి అయితే లేడు. కానీ మా రేవంత్ రెడ్డి ఫస్ట్ టైమే చెప్పినాయా, నేను సరే మొట్టమొదట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, నా తమ్ముడు అని చెప్పిన. నేను అందరికంటే మొట్టమొదట ప్రకటించింది నేను. కానీ ఏం చేద్దాం, కాలం ఇట్లా గడిచి వస్తూ ఉంది. ఓకే, అయినా కూడా నాకే ఇబ్బంది ఏం లేదు. నేను అన్నీ చూసినా, అన్నీ చేసినా. ఇలా అందశ్రీ మహాకవికి మీరు పట్టం కట్టిన దానికి మా అందరికి పట్టం కట్టినట్టే లెక్క. ఏం ప్రభాకర్ అన్న, అందరికి పట్టం కట్టినట్టే లెక్క. కాబట్టి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఒక ఎన్టీ రామారావు కోసమే చేపట్టిన గట్టిగా